మరాఠా బాక్స్ ఆఫీస్ కాంపిటీషన్ అంతా అజిత్ విజయ్ మధ్య ఉంది అనుకుంటారు. కానీ కొంతకాలంగా ఈ కాంపిటీషన్స్ కు కమల్, రజనీ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. విక్రమ్, జైలర్ లాంటి చిత్రాలతో టెరిఫిక్ కంబ్యాక్ ఇచ్చారు. కానీ ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ తో డేలా పడ్డారు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో హిట్ కొట్టాలనే కసితో కనిపిస్తున్నారు ఈ సీనియర్ సూపర్ స్టార్స్. 2 ఏళ్ల క్రితం విక్రమ్ సినిమాతో ఇండియన్ సినిమాకు, ముఖ్యంగా కోలీవుడ్ కు గొప్ప కంబ్యాక్ ఇచ్చాడు లోకనాయకుడు కమల్. ఆ తరువాత చాలా చిత్రాలు ఒప్పుకున్నప్పటికీ విక్రమ్ తరువాత భారతీయుడు సీక్వెల్ రిలీజ్ కావడమే ముఖ్యం అనుకున్నాడు. అందుకే భారతీయుడు 2 రిలీజ్ చేశాడు. కానీ ఈ సినిమా కోలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. దాంతో ఇప్పుడు ఇమ్మీడియట్ గా మరో కొత్త సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాడు. అదే థగ్ లైఫ్. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారట. నిజానికి భారతీయుడు 3 రావాల్సింది. కానీ ఇటీవల సెకండ్ పార్ట్ ఇచ్చిన షాక్ తో కమల్ ప్లానింగ్ మొత్తం మారిపోయింది. మరోవైపు రజనీకాంత్ కూడా జైలర్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. ఆ తరువాత ఏరి కోరి, లాల్ సలాం విడుదల చేశాడు. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దారుణమైన ఫలితాన్ని అందుకుంది. ఇప్పుడు దసరా లేదా దీపావళికి వేట్టాయన్ అనే మూవీతో తిరిగి రాబోతున్నాడు.